తెలంగాణ బీజేపీలో కలకలం రేగింది. పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డిపై బహిరంగ విమర్శలు చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. డబ్బుకు ఆశపడి తన నియోజకవర్గంలో బీజేపీని చీల్చారని ఆరోపించారు. తాను పార్టీకి వ్యతిరేకం కాదని, కానీ కిషన్ రెడ్డి శైలికే వ్యతిరేకం అంటున్న రాజాసింగ్తో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఈ నెల ఓయూలో జరిగే బీఫ్ ఫెస్టివల్ని అడ్డుకుంటానని ప్రకటించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీ పైన, పార్టీ అధ్యక్షుని పైన విమర్శలు చేస్తున్నారు. ఎందుకు ఆయన విమర్శలు చేయాల్సి వచ్చింది, పార్టీ అధ్యక్షునితో ఆయనకున్న విభేదాలు ఏంటి, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు బీఫ్ ఫెస్టివల్ని మీరు ఎలా అడ్డుకోబోతున్నారు? దళిత సంఘాలను మీరు అవమానిస్తున్నారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. దళిత సంఘాలకి నేను ఒక ఆరోపణ చేస్తున్నా, ఇంకా అవమానం పరుస్తున్నా అని కొంతమంది అంటున్నారండి. కానీ ఆ కొంతమందిలో ఎవరున్నారు? జస్ట్ కొంతమంది ఉన్నారు. దాదాపు 99% మొత్తం దళితులు నా ఎంబడి ఉన్నారండి. నా ఎంబడి వాళ్ళు గౌరక్షణ గురించి పనిచేస్తారు, నా ఎంబడి ధర్మరక్షణ గురించి పనిచేస్తారు, నా ఎంబడి కలిసి నా కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ గురించి వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు బుద్ధి లేకున్నా, కొంతమంది ఉంటారు బీఫ్ ఫెస్టివల్ లాగా అట్లాంటి ఫెస్టివల్ పెట్టి హిందువులకి మనోభావాలకి వాళ్ళు దెబ్బతీయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి వారికి నేను మరీ కొడుతున్నాను, అట్లాంటి ఫెస్టివల్కి ఆపే బాధ్యత గవర్నమెంట్ది ఉంటుంది, పోలీసోల్ది ఉంటుంది. కానీ దాదరిలో సేమ్ బీఫ్ ఫెస్టివల్ పేరు పెడితే అక్కడ పెద్ద ఒక కమ్యూనల్ ఇష్యూ అయింది, ఒక మర్డర్ కూడా అయింది. అట్లాంటి సంఘటన మన తెలంగాణ జరగొద్దని నేను ముఖ్యమంత్రి వారికి నేను కోరుతున్నాను. ఇమీడియట్ అట్లాంటి ఫెస్టివల్కి ఆపేసేయాలి. ఎందుకు మీరు ఇట్లాంటి ప్రకటన చేయడం వల్ల హైదరాబాద్లో కమ్యూనల్ దానికి దారితీసే అవకాశం లేదా? మీరు అట్లాంటి దాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు 1977 ఒక యాక్ట్ ఉందండి. ఆ యాక్టులో ఆవు ఉండని, ఎద్దు ఉండని, దొడలు ఉండని, బర్రె ఉండని, దేనికైనా కోసే అధికారం ఎవరికి లేదు. అట్లాంటి పనులు ఎవరైనా చేస్తే కూడా దానిపైన చర్యలు తీసుకోవచ్చు. అట్లాంటి చట్టం కూడా ఉంది. కానీ చట్టంకి వ్యతిరేకంగా బీఫ్ ఫెస్టివల్ మేము చేస్తాం అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఎందుకు మీ పార్టీ అధ్యక్షునిపై విమర్శిస్తున్నారు? ఆయన పదవి నుంచి దిగిపోవాలని మీరు చెప్తున్నారు. మీకు విభేదాలు ఉన్నాయా? కిషన్ రెడ్డి మీకు సహకరించలేదు? కిషన్ రెడ్డి వారు కొన్ని రోజు ముందే బీఫ్ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చినారండి. బీఫ్ మాంసం కానీ ఏదైనా మాంసం కానీ ఎవరైనా తినొచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఆ స్టేట్మెంట్కి వ్యతిరేకంగా నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన. ఈ స్టేట్మెంట్కి వ్యతిరేకంగా ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టి నేను కిషన్ రెడ్డి వారికి నేను కొడుతున్నా, ఇమీడియట్ మీరు ప్రెస్ మీట్ పెట్టండి. ప్రతి ఒక్క గోమాత రక్షణ గురించి ఎంతమంది పనిచేస్తున్నారు, కొంతమంది కాదు, మొత్తం భారతదేశంలో కోట్లు దాంట్లో కొంతమంది ఉన్నారు. అది వాళ్ళు గోమాత రక్షణ గురించి వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క గౌభక్తులతో మీరు క్షమాపణ చేయాలి. క్షమాపణ చేసి ఇమీడియట్ మీ పోస్ట్కి మీరు రాజీనామా చేయాలి. ప్రతి ఒక్క మనసులో ఉంది ఈయన పోతేనే బీజేపీ డెవలప్మెంట్ అవుతుందని, కానీ వాళ్ళు చెప్తలేరు. కానీ నేను చెప్తున్నా, ఎందుకంటే నాకేం భయం లేదు. వచ్చే ఎలక్షన్లో ఏమవుతుంది అది ఇక్కడ ఉంది, కానీ నాకేం భయం లేదు. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణలో డెవలప్మెంట్ కావాలంటే డాక్టర్ లక్ష్మణ్ వారు ఉన్నారు, ఎన్విఎస్ ప్రభాకర్ వారు ఉన్నారు, చింతల రామచంద్రరావు వారు ఉన్నారు, చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. అట్లాంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష వారు చేస్తేనే ఈ బీజేపీ ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది అని కోరుతున్నాను. అంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కిషన్ రెడ్డి మీకు ఏం సహకరించాలి? మీకు ఇద్దరి మధ్యలో ఉన్న వివాదం ఉందా? ముఖేష్ గౌడ్ ఫ్యామిలీకి అగ్నిష్గా నాకు భారీ మెజారిటీతో నాకు గెలిపిస్తున్నారు. అట్లాంటి సమయంలో మధుగౌడ్కి మన బీజేపీలో తీసుకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఆయన బీజేపీలో వచ్చిన తర్వాత కూడా అదే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈయనకి రానియొద్దు, మీరు ఇమీడియట్ ఈయనకి పార్టీ నుంచి తీసేయని నేను దాదాపు ఒక 5 months అయింది నేను లెటర్ రాసి ఇచ్చి. అంటే బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నా మీ పైన పార్టీ చర్యలు తీసుకుంటే మీరు సిద్ధంగా ఉంటారు? నేను అన్నిటికీ రెడీ అండి. ఎందుకంటే నేను ధర్మరక్షణ గురించి, దేశ రక్షణ గురించి, గౌమాత రక్షణ గురించి వచ్చిన. నాకు పార్టీ ఏదైనా చర్యలు తీసుకొని నేను దానికి సిద్ధమే. నాది ఒక లక్షణం, మొత్తం తెలంగాణలో ఈ ఏదో గౌమాతని హత్య మాస్తున్నారు దానికి ఆపేయాలి, ధర్మరక్షణ గురించి పనిచేయాలి. దాదాపు ఎంతోమంది హిందూ ధర్మాన్ని వచ్చి వాళ్ళకి కన్వర్షన్ చేస్తున్నారు ఇతర ధర్మంలో, వాళ్ళకి ఆపే లక్ష్యమే నాకుంది. కానీ ఈ రాజకీయంలో నేను ఉండకపోను. నేను ఎప్పటివరకు బ్రతుకుంటా అప్పటివరకు నేను ధర్మసేవ చేస్తానని నేను చెప్తున్నాను. పార్టీలో ఉంటారా? చివరగా పార్టీ నుంచి బయటకు వెళ్తారా? ఇప్పుడైతే నేను పార్టీలో ఉన్నా, వేరే పార్టీ పోనీక నాకు ఇష్టం కూడా లేదు. ఎప్పటివరకు ఉంటా నేను ధర్మసేవ చేసుకుంటా, ఈ గౌరవ సేవ చేసుకుంటా. వేరే పార్టీ మార్చే నాకు అవసరం కూడా లేదండి. ఎందుకంటే నేను ఒక ధర్మ సేవకుడు, నేను రాజకీయ నేతను కాదు.
మొత్తం మీద బీఫ్ ఫెస్టివల్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటానని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న కార్యక్రమం సరిగా లేవు, ఆయన పైన దేశ పార్టీకి జాతీయ పార్టీ కూడా నేను రాసిన లేఖలు రాసిన ఆయన ఈ బీఫ్ ఫెస్టివల్ను సమర్థించడం వల్లే తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కెమెరా పర్సన్ అమర్తో సత్యనారాయణ, HM TV, హైదరాబాద్.